ఒంగోలులో కూటమి కుంపటి బాలినేని వర్సెస్ దామచర్ల. వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు ఒక 6 నెలల క్రితం, ఈ 6 నెలల కాలంలో అనుకుంటానండి, లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. ప్రకాశం జిల్లాలో కూటమికి కాస్త తలనొప్పిగా ఉంది. అవసరమైతే కూటమి ప్రభుత్వం ఇద్దరిని కూడా పక్కన పెట్టేసి, రాజకీయాల నుంచి పూర్తిగా వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి ఇంకొక క్యాండిడేట్స్ని అక్కడ పెట్టండి, ఒకవేళ వాళ్ళ వ్యక్తిగత లేదు రాజకీయ వైరాలు ఉన్నాయి అనుకుంటే. బికాస్ ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది కాబట్టి ఎమ్మెల్యేలు లేదంటే మాజీ ఎమ్మెల్యేలు ఈ రకమైనటువంటి ఒక రాజకీయ శత్రుత్వంతో లేదంటే వ్యక్తిగత శత్రుత్వంతో ఉండి, అందులోనూ మళ్ళీ ఒకే కూటమిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా పద్ధతి కాదు, అది సమంజసం కాదు. సో ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటిది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం, తట్టు ఈ రాజకీయ పార్టీలు మారడం అనే దగ్గరకు వచ్చేసరికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది. సో ప్రస్తుతం మళ్ళీ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దామచర్ల వర్సెస్ బాలినేని ఈ వారం వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ డైలాగ్ వార్ అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. సో ఎన్నికల తర్వాత తెలిసిందే, బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చి జనసేనలో చేరారు. ఈ నెలకు ఫస్ట్ నుంచి టీడీపీలోనే ఉన్నారు దామచర్ల జనార్దన్. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. సో కూటమిలో చేరిన తర్వాత నుంచి కూడా వీళ్ళ మధ్యలో మొదలైనటువంటి రాజకీయ విభేదాలు ఇప్పుడు మళ్ళీ బహిరంగ పోరు కింద మారిపోయినాయి. ఇన్నాళ్ళు సోషల్ మీడియాలోనూ లేదంటే పాంప్లెట్స్ లేదంటే ఫ్లెక్సీలు వీటిల్లో కనిపించినటువంటి ఇది ఇప్పుడు డైరెక్ట్గా మీడియా సమావేశాలు పెట్టడం దాకా వచ్చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రమైనటువంటి ఘాటు ఆరోపణలు చేసుకుంటున్నారు. సో ఇదే ప్రస్తుతం ఒంగోలు కూటమి రాజకీయాల్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రశ్న. సో బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం ఆరోపణలు చేశారు? ఒంగోలులో ఎమ్మెల్యే వ్యవహార శైలి నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా ఉంది అంటూ బాలినేని విమర్శ. బార్లు కానీ, ఇసుక కానీ, మైనింగ్ కానీ, డ్వాక్రా రుణాలు కానీ, ఇసుక డంపులు కానీ, అలాగే రాజుపాలెంలోని రొయ్యల చెరువు వ్యవహారాల్లో దామచర్ల అనుచరుల పాత్రే ఉంది అంటూ కూడా బాలినేని ఆరోపణ. సో ఇవన్నీ ఆయన ఆరోపణలే తప్ప అక్కడ నిర్ధారణ కావాల్సి ఉందన్నది ఒకటి. అది ఎవరు చేయాలి? ప్రభుత్వమే చేయాలి ఒకవేళ ఉంటే కనుక. ఇక ఈ పాంప్లెట్స్ వ్యవహారం మీద కూడా ఆయన స్పందించారు. దామచర్లపై ఎవరో ఈ పాంప్లెట్స్ ఇవన్నీ కూడా వేస్తే ఆ నెపాన్ని నా మీద వేసి నా అనుచరుల్ని అక్రమ కేసులతోటి వేధిస్తున్నారు అంటూ ఇంకొక ఆరోపణ. తన అనుచరుల మీద కనుక చర్యలు తీసుకుంటే చూస్తూ ఊరుకోబోను, ఇకపైన వారంలో 4 రోజుల పాటు ఒంగోలులోనే ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం అంటూ బాలినేని ప్రకటన. ఇది కాకుండా ఈ దామచర్ల మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ జరిపించాలని డిమాండ్. ఇది మన బాలినేని శ్రీనివాసరెడ్డి సైడ్ నుంచి వచ్చిన ఆరోపణలు, అనేక ఘాటు వ్యాఖ్యలు. ఇక దీనికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కౌంటర్ ఇదే స్థాయిలో ఇవ్వడం. సో సండే మీడియా సమావేశం పెట్టారు. బాలినేని మీద చాలా తీవ్రమైనటువంటి పదాలతో విరుచుపడ్డారు. కూటమిలో భాగస్వామిగా ఉన్నారనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు మేము మౌనంగా ఉన్నాం, కానీ అమావాస్యకు ఒకసారి వచ్చి ఒంగోలుకి అనవసరమైనటువంటి విమర్శలు చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేయడం. ఇక అవాస్తవాలతోటి ఈ పాంప్లెట్స్ ఇవన్నీ కూడా పంపిణీ చేయించింది బాలినేని ముఖ్య అనుచరుడు మురళి అని చెప్పి పోలీసుల ప్రాథమిక విచారణలో అయ్యింది అని చెప్పి దామచర్ల స్టేట్మెంట్. సో ఇక్కడ తాగారా? లేదు. బాలినేని కుటుంబం మీద కూడా గత వ్యవహారాలను ప్రస్తావిస్తూ ఇంకా ఘాటుగా చేశారు. మేమేమి బాలినేని అక్రమాల మీద ఇప్పటిదాకా కరపత్రాలు అంటే పాంప్లెట్స్ ముద్రించలేదు. ఒకవేళ ముద్రించాలి అనుకుంటే కనుక దానికి ఏకంగా కాగితాలు సరిపోవు, పుస్తకాలు ముద్రించాల్సి వస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మా మీద 79 అక్రమంగా కేసులు పెట్టించారు. అప్పట్లో జరిగినటువంటి ఈ రౌడీయిజం కానీ లేదంటే ఇతరత్ర ఉన్నవి కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఒంగోలు రాజకీయాల్లో కూటమిలో ఉన్నారన్న ఒక్క దాంతో ఆగుతున్నాం అంటూ ఇక ఆయన హెచ్చరిక. ఇది మాత్రమే కాకుండా ఎన్నికల తర్వాత పార్టీ మారకుండా ఉండుంటే ఈ పార్టీకి అక్రమాల కేసుల్లో తండ్రి కొడుకులు ఇద్దరు, అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అండ్ హెస్సన్ ఇద్దరు కూడా జైల్లో ఉండేవాళ్ళు అని చెప్పని దామచర్ల కౌంటర్. ఇక జనసేన ముసుగులో ఉన్నప్పటికీ వైసీపీ నేతలకి ఏజెంట్లుగానే పనిచేస్తున్నారు అని చెప్పి పరోక్షంగానే కాదు డైరెక్ట్గానే ఇది విమర్శ. ఎందుకంటే ఈ బార్ షాపులు సిండికేట్ చేసి మొత్తం కోట్ల రూపాయలు సంపాదించింది బాలినేని కుటుంబం అంటూ కూడా ఆరోపణ. ఇక తన మీద బాలినేని చేసినటువంటి ఈ ఆరోపణలన్నింటికీ కూడా ఇక్కడ మళ్ళీ ప్రమాణాలు, దేనికి శ్రీకాళహస్తిలోనో మన కాణిపాకం వినాయక స్వామి ఆలయంలోనో ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ సవాలు. దీనికి ఇద్దరు వీళ్ళు అక్కడ ప్రమాణాలు చేసుకోవడానికి 6 నెలలు అవుతుంది. మళ్ళీ అప్పుడు మొదలైందే ఇప్పుడు కూడా. ఇక దామచర్ల రాజకీయ బలం, ప్రజలు నిజాయితీ వ్యక్తిత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి 34,000 మెజారిటీ ఇచ్చారు. బాలినేని తలకిందిగా తపస్సు చేసినా సరే అలాంటి మెజారిటీ రాదని ఆయన అంటే 30,000 మెజారిటీతో నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాను, అంతగా ఉంటే రాజీనామా చేయమని ఆయన కౌంటరు. ఇక వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి భూముల వ్యవహారాల మీద, ప్రభుత్వ భూమిని
ఆక్రమించి వాళ్ళ బాలినేని బంధువు నిర్మించిన విల్లాలు త్వరలోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఆ స్థలాన్ని వేంగముక్కలపాలెం ప్రజలకి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా దానికోసం కూడా కేటాయిస్తామని చెప్పి ఇంకా ఆరోపణలు. దీనికి సంబంధించిన రికార్డ్స్ ఇవన్నీ కూడా ఇంకా తీస్తున్నారు. డెఫినెట్గా రేపన్న రోజు ఉంటుంది అని చెప్పని. సో వీళ్ళిద్దరికీ ఒకళ్ళకొకళ్ళు కౌంటర్లుగా మాట్లాడుకుంటూ ఉంటే ఒంగోలు రాజకీయాలు ఏమవుతున్నాయి, వైసీపీకి ఫెచ్చింగ్ వెళ్తాయి. ఇద్దరూ కూడా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే. దామచర్లేమో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే, బాలినేని ఓడిపోయిన తర్వాత వచ్చి జనసేనలో కీలకంగా ఉన్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు సంబంధించి రాయలసీమ జిల్లాల్లో పర్యటనలు, అక్కడ వాటికి ఇన్ఛార్జ్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. కొన్ని జిల్లాలకు సంబంధించి మొత్తం అంతా పార్టీ కార్యకర్తలు వీటంతకి సంబంధించి. సో ఇది వ్యక్తిగతంగా మీ ఇద్దరికి ఉంటే, అంటే బాలినేని వర్సెస్ దామచర్ల వాళ్ళిద్దరికి వ్యక్తిగతంగా ఉంటే అది వ్యక్తిగతంగానే చూసుకోండి వెళ్ళి. అంతేగాని కూటమిలో ఈ అనవసరమైనటువంటి ఒక చిచ్చుకి కారణం కావడం అనేది 100% సమంజసం కాదు. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్, దామచర్లకు ఉన్నటువంటి ఫెచ్చింగ్ ఏంటంటే ఆయన తొలి నుంచి టీడీపీలోనే ఉన్నారు, టీడీపీలోనే రాజకీయం చేస్తున్నారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఇమడలేక, అక్కడ పొసగక ఆయన బయటకు వచ్చేసారు. ఎందుకంటే అక్కడ వైసీపీలో కూడా అక్కడ సుబ్బారెడ్డితో ఆయనకు ఉన్నటువంటి తంపులు. సరే, మొత్తానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే వైసీపీలో అందరూ నేరస్తులు, నేర ప్రభుత్వం ఉన్న వాళ్ళే కాదు, బాలినేని లాంటి మంచివాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి ఆయన సర్టిఫికెట్. సరే, ఆయన పరంగా చూసినప్పుడు దాన్ని సమంజసమనే అనుకుందాం. బట్ ఇక్కడ వీళ్ళిద్దరికీ పడట్లేదు అన్నప్పుడు కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరిని ఒకసారి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి. కానీ ఇప్పటిదాకా వదిలేసి ఏదో ఫోన్లో మాట్లాడడం, ఇచ్చేసాం, మీరు సైలెంట్గా ఉండండి, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, మీ పనులు మీరు చేయండి అనుకోవడం, అవి పట్టించుకోకుండా సీరియస్నెస్ లేకుండా ఇప్పుడు బయటకు వచ్చి ఈ రకమైనటువంటిది. రేపన్న రోజు ఖచ్చితంగా ఇదే రకమైనటువంటి ప్రవర్తన ఉంటే ఇద్దరి దగ్గర నుంచి అక్కడ ఇబ్బందులు తప్పవు కూటమికి. సో ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ ఇంకేం చెప్తున్నారు బాలినేని, నేను ఇంకా ఒంగోలులోనే ఎక్కువ సమయం కేటాయిస్తాను అని చెప్పి ఆయన. దామచర్ల మీద ఏమో ఆయన చేసినటువంటి ఆరోపణలకి ఆయనేమో కౌంటరు. సో ఇప్పటితో ఆగుతుందా? డెఫినెట్గా లేదు. మొన్నటిదాకా సోషల్ మీడియాలోనే కొట్టుకున్నారు, లేదు అంటే పార్టీ కార్యక్రమాల దగ్గరికి సంబంధించి ఏదో ఇద్దరికిద్దరు మాట్లాడుకున్నారు, అయిన తర్వాత పాంప్లెట్లు. ఇప్పుడు డైరెక్ట్గా మీడియా మీదకి వచ్చేసారు. మీడియా ముందుకు వచ్చేసి ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు పబ్లిక్లోనే డైరెక్ట్గా. మరి కూటమి ప్రభుత్వంలో ఉండి చేసినటువంటిది ఏంటి? ఇది ఒంగోలుకి మాత్రమే పరిమితం అవుతుంది అనుకుంటే మాత్రం అది భ్రమే కూటమికి. ఇది ఇలాగే పరిస్థితి కొనసాగితే ఇక్కడే కాదు, చాలా చోట్ల ఇదే రకమైనటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అది కూటమి ముందుగానే జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టండి, 164 మంది ఎమ్మెల్యేలని ఇద్దరు కూడా కూర్చోబెట్టి చెప్పండి కాస్త ఏం చేస్తున్నారు ఎలాగా అనేటువంటిది. లేని పక్షంలో ప్రజలు తెలుసు, వాళ్ళు ఎలాంటి తీర్పులు ఇస్తారనేది వాళ్ళకి తెలుసు, ఎవరికి ఇవ్వాలనేది కూడా వాళ్ళకి తెలుసు. ఎనీవే, ఇది అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటిది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారనేది చూడాల్సిందే. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.